ఏంది రానమ్మా ఇంత జరుగుతా అంటే నువ్వు మళ్ళీ తొందరపడద్దా అంటావు? ఈ టైంలో నన్ను కలిసి ఎందుకు మళ్ళా? రాము ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరు అడ్డొచ్చినా మన పెళ్ళైతే ఆగదు. ఎవరు వస్తారో చూద్దాం. రానమ్మా మన పెళ్లి వరకైనా నేను బతుకుండాలి కదా. ఈ ఊర్లు ఉంటే మాత్రం నన్ను బతకనియరు రానమ్మా. 2 సార్లు చావు దగ్గర పోయి నేను బతికేసిన రానమ్మా. ఈసారి మాత్రం దొరికితే నన్ను కంపల్సరీగా చంపేస్తారు రానమ్మా. రాము ఒకసారి సురేష్ అన్నతో మాట్లాడినాక ఏం చేయాలో ఆలోచిద్దాం. నువ్వేం తొందరపడకు. సరే రానమ్మా. ఇక్కడ జరిగిందంతా సురేష్ అన్నకి ఏం తెలియదు. ఒకసారి నేను సురేష్ అన్న ఫోన్ చేసి జరిగిందంతా చెప్తా. ఓకే రాము, నువ్వు మరి దగ్గర ఉండి ఎక్కడికి వెళ్ళకు, నేను వచ్చేదాకా. సరే రానమ్మా. అట్లనే ఇప్పుడు అమ్మగారి ఫోన్లోకి నువ్వు నాకు ఫోన్ చేసినావు కదా, అల్లకెళ్ళి ఫోన్ నెంబర్ డిలీట్ చేయి. కాల్ లిస్ట్లో కూడా ఏం ఉండకుండా డిలీట్ చేసేయి. ఇక్కడ కోళ్ళఫరంగానే ఉన్నారా? లోడ్ వస్తున్నారా? అందుకే ఆయన ఇక్కడ 2000 పిల్లలు వస్తానంటే దింపాలి ఇప్పుడు.